హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. మైక్రోవన్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అంటే ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో కంపెనీ వచ్చేసి మైక్రో అనమాట. సో ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అంటే మీకు ఈ యొక్క లాంగ్వేజెస్లో మరాఠీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, హిందీ, సో వీటిలో ఈ ఇండియన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి వచ్చినా సరే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తెలుగు వాళ్ళకు చక్కగా మీకు తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంటి నుండి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో ఉండి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది ఇండియన్ లాంగ్వేజెస్లో. కల్చరల్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ అలాగే డేటా అనోటేషన్ అనమాట. సో ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళకి మీకు వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత, అంటే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు జాబ్లోకి అయితే మీకు జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీ జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి మొహమాటం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఏది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అంటే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అని ఏం లేదండి ఈ యొక్క నోటిఫికేషన్కి. సో మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే జాబ్ టైటిల్ ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ మరాఠీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, హిందీ అనమాట. ఈ యొక్క జాబ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫుల్ టైమ్గా మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, మీరు ఫుల్ టైమ్గా కూడా ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. జాబ్ సమ్మరీ వచ్చేసి join our customers team as an Indian language expert, AI trainer, and help shape the next generation of generative AI. Work remotely, a dynamic innovation driven environment where your linguistic and cultural expertise అనమాట. సో మీరు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, సో ఆ యొక్క లాంగ్వేజ్ని మీరు వచ్చేసి ఏఐకి ట్రైన్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా మీకు వర్క్ అయితే వాళ్ళు నేర్పిస్తారనమాట. సో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి క్రాఫ్ట్ ఐడియల్ అండ్ అలాగే కంటెక్చువల్ accurate response to AI, promotes spanning factual information, storytelling and అలాగే హ్యూమర్. సో వీటి మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. యాసెస్ బోత్ హ్యూమన్ అండ్ అలాగే AI జనరేటెడ్ కంటెంట్ ఫర్ యాక్యురసీ, కల్చరల్ నాయిస్, స్టైల్ అండ్ అలాగే సేఫ్టీ కన్సిడరేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ కన్స్ట్రక్టివ్ పీర్ రివ్యూ సెషన్స్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు యువర్ fellow contributors, create culturally relevant content, challenges such as idiomatic puzzles, stimulated conversations to evaluate AI performance అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నేటివ్ ఆర్ నియర్ నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ మరాఠీ ఆర్ తెలుగు, తమిళ్, బెంగాలీ వీటిలో మీకు ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. ఏదో ఒక లాంగ్వేజ్లో రైటింగు అండ్ అలాగే చదవడం, రాయడం, సో మీకు ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి keen understanding of genre, style, tone and అలాగే కల్చరల్ కంటెంట్స్, ఎసెన్షియల్ లాంగ్వేజ్ వర్క్ అండ్ అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, ట్యూటరింగ్, ట్రాన్స్లేషన్, ఎడిటింగ్ అండ్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు కంప్లీట్ రెగ్యులర్స్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ రైటింగ్ అసైన్మెంట్స్ అండ్ అలాగే అసెస్మెంట్స్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ డేటా అనోటేషన్ మీద ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది. టెక్స్టైల్ లేబులింగ్ అండ్ అలాగే అటెన్షన్, సో లింగ్విస్టిక్ డీటెయిల్స్ మీద ప్రొఫిషియన్స్ ఉంటే సరిపోతుంది. హై లెవెల్ ఆఫ్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్పెషలీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ఫర్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ అలాగే అడ్వాన్స్మెంట్ ఆఫ్ AI టెక్నాలజీ. సో వీటి మీద మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ AI ఆర్ జనరేటివ్ AI టూల్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ లింగ్విస్టిక్ ఎనీ క్వాలిఫికేషన్ అయితే పర్లేదు అనమాట. లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రిలేటెడ్ డిసిప్లిన్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ ఎబిలిటీ టు కొలాబరేట్ ఇన్ రిమోట్ డివర్స్ టీమ్ కంట్రిబ్యూట్ టు అన్ ఎక్స్క్లూజివ్ కల్చర్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సో లాస్ట్లో అప్లై అని ఇక్కడ సో చూడొచ్చు మీరు ఇక్కడ అప్లై అనేది చూడండి. ఇక అప్లై బటన్ మీద మీరు క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ మీరు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే ఈ నోటిఫికేషన్కి తప్పనిసరిగా సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. పర్ మంత్కి మీకు 32,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. మంచి ఆపర్చునిటీ. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా మీరు మీ చక్కగా మీ ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి ఎటువంటి వర్రీ అయితే అవసరం లేదనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.